రైట్, ఇక కర్నూలు నగరంలో మహిళల ఆరోగ్య సంరక్షణ దిశగా కీలక అడుగు పడింది. క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా స్థానిక ఏ క్యాంపస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొని స్వయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలను పర్యవేక్షించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని మంత్రి వివరించారు. ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. Government is spending almost 4,000 rupees and vaccine cost 4,000 rupees. ఫ్రీగా ఇస్తాం. సో యూటిలైజ్ దట్. ఎందుకంటే చాలా మంది ఎందుకు అవసరం లే, మేమంతా చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. బట్ ఇట్లా చెప్పినప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమన్నా హెల్త్ కి సంబంధించిన పిలిపించినప్పుడు చేయమన్నప్పుడు చేసుకోవడం అనేది మన బాధ్యత. అండ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, దానికి వాల్యూ లేదనుకోరాదు. లెక్క వేసుకుంటే 4,000 రూపీస్ ఒక పర్సన్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్పెండింగ్ సో మచ్. టేక్ ఇట్ సీరియస్లీ. అదొకటే నేను రిక్వెస్ట్ చేశాను. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనము ఈ పొద్దున పొరపాటున తీసుకోకుండా క్యాన్సర్ ఏమన్నా వస్తే దానికి ఖర్చు, అదే కాకుండా పెయిన్ రెండు ఉంటాయి. హ్యాపీగా వ్యాక్సిన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 95-96% ఎఫికసీ ఉంది. ఓన్లీ 4%, 3 to 4% అది కొంతమందికి ఇది న్యాచురల్. ఎనీ వ్యాక్సిన్స్, ఈవెన్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అంతే ఉంది. 89%, 85% ఎఫికసీ అట్లా ఉంది. యూటిలైజ్ ద సర్వీసెస్ అండి. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పుడు మెయిన్ ముఖ్యంగా వచ్చిన వాళ్ళు రోజు స్ప్రెడ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, వాళ్ళకి. ఎవరైతే 14 to 15 years ఉండే వాళ్ళు ఖచ్చితంగా పోండి అని చెప్పి యూ హావ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ ఎన్షూర్ దట్ వ్యాక్సినేటెడ్. లేకపోతే యాజ్ ఐ టోల్డ్ యూ, తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడో ఏమన్నా అయినప్పుడు మనం బాధపడే దాంట్లో ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. ఓకే డబ్బులు ఉంది పోతారు అనేది ఒక సబ్జెక్ట్ అయితే, పెయిన్, సో మచ్ ఆఫ్ పెయిన్. అండ్ అవి సక్సెస్ కూడా అప్పుడు చేసే రేడియేషన్ అనుకోండి, లేకపోతే ఇవన్నీ కూడా చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటుంది బాడీ పైన. సో రిక్వెస్ట్ టు యూటిలైజ్ ద సర్వీసెస్. గవర్నమెంట్ వచ్చినప్పుడు యూ షుడ్ యూటిలైజ్ ద సర్వీసెస్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే కాకుండా నేను ఎప్పుడు చెప్తుంటా, హెల్త్ క్యాంప్స్ కూడా ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ కాండి, తెలుసుకోండి. అవి కూడా ఫ్రీగా చేస్తున్నారు. మొన్ననే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా నేను క్యాన్సర్ కి సంబంధించింది 2 ప్లేసెస్ లో, ఐ థింక్ బుధవారపేటలో పెట్టాము, ఒకటి ఆ పక్క రోజా దగ్గర పెట్టింది. ఆ రోజు కూడా స్క్రీన్ చేస్తే దాదాపు 100+ సింటమ్స్ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పారు. సో ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే సేఫ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో హెల్త్ క్యాంప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ చేసుకోవడము ఇట్లాంటివి కూడా ఎవ్రీ ఇయర్ యూ షుడ్ హ్యావ్ దట్ రొటీన్ ప్రాక్టీస్. అది పెద్ద అమౌంట్ కూడా ఉండవు. అదే మీరు కరెక్ట్ గా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే కొన్ని లక్షలు సేవ్ చేసిన ఉంటుంది. అండ్ దెన్ పెయిన్ కూడా తప్పించుకునేదానికి అవకాశం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ అండి, ఈ ఎప్పుడైతే హెల్త్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేసినప్పుడు యూటిలైజ్ ద సర్వీసెస్. మనకి ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినప్పుడు ఒకసారి మనము దాని వాల్యూ పెట్టుకోము, డబ్బులు ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఫ్రీగా ఎవరైనా చేస్తుంటే సర్లే కానీ అనుకుని టైం తీసుకుంటూ ఉంటాం. బట్ అది తీసుకోరాదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎప్పుడు ఏమున్నా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలా. నేను కూడా మా గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి అప్పుడు హెల్త్ కి సంబంధించిన కార్డ్ ఇచ్చి టెస్ట్ చేసుకునే అనుకున్నప్పుడు హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కూడా ఎంత మందికో సేవ్ చేయగలిగినాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel